హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక పల్లెటూరి వంటకం దోసకాయ కోడిగుడ్డు పులుసుతో మీ ముందుకు వచ్చేసేసాను. పల్లెటూర్లలో ఎక్కువగా ఈ దోసకాయ కోడిగుడ్డు పులుసుని తయారు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మనం టమాటాలు ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు, చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. కానీ దోసకాయ పులుపుతో ఈ కోడిగుడ్డు పులుసు తింటుంటే భలే రుచిగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ రుచిని ఎందుకు మిస్ అయ్యాము అని చెప్పని మనకు అనిపిస్తుంది. అన్నంతో వడ్డించుకొని తింటే ఆహా అద్భుతం అన్నట్టుంటుంది. పూరీ చపాతీతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం 1/2 kg వరకు దోసకాయలు తీసుకున్నాను. అలాగే 1 డజన్ వరకు కోడిగుడ్లని వేసేసుకున్నాను. ఈ కూర నేను 8 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి. కోడిగుడ్లు అయితే నీళ్ళల్లో వేసేసి క్రిస్టల్ సాల్ట్ వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోండి. క్రిస్టల్ సాల్ట్ వేయటం వల్ల గుడ్లు పగలకుండా ఉడుకుతాయి. అలాగే ఇంకా ఈ కూరకి దోసకాయలతో పాటు ఒక 1/2 kg వరకు టమాటాలు, అంటే 6 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. కూరను తయారు చేసుకోవడానికి మందపాటి పాత్రని స్టవ్ మీద పెట్టేసి దానిలో 1 గరిటెడు వరకు నూనె వేసుకొని ముందు విరిచి పెట్టుకున్న ఒక 3 ఎండుమిర్చి వేసి టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. అవి చిటపట్లాడే లోపల కట్ చేసుకున్న 2 పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసి గుప్పెడు నిండా ఫ్రెష్ కరివేపాకు, టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఉల్లిపాయల్ని లైట్గా సార్టప్ చేసుకోండి. ఉల్లిపాయలు ఏమి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. 2-3 నిమిషాలు వీటిని మీడియం ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం లేకపోతే వెల్లుల్లిపాయల్ని దంచుకొని పోపులో వేసుకున్నా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా 2-3 నిమిషాలు సిమ్లో వేయించుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేయండి. అంతేనండి, సింపుల్ మసాలాలు. గరం మసాలా కానీ, కొబ్బరి కానీ, లేకపోతే ఇంకేమి దీంట్లో వేయం. కారం మాత్రం దండిగా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల కారం అయితే పడుతుంది. కారము, ఈ మసాలాలు నూనెలో సిమ్లో 5 నిమిషాల పాటు మాడకుండా వేపుకోండి. మసాలాలు కనుక మాడినయ్యా ఈ కూర రుచి అంతా కూడా మారిపోతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసేయండి. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు, టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్. ఈ సాల్ట్ ఎందుకు ఇప్పుడు వేసామంటే కూరకంతా కూడా ఇంక ఇదే సాల్ట్ అండి. అలాగే కూరగాయ ముక్కలకు కూడా ఇప్పుడు సాల్ట్ వేయటం వల్ల బాగా పట్టుకుంటుంది. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటా అలాగే దోసకాయ ఉడకాలి కదా, అందుకని మంటని సిమ్లో పెట్టుకొని ఒక పళ్ళాన్ని దీని మీద పెట్టేసి పళ్ళెం మీద 1 గ్లాసు వరకు నీళ్ళని వేయండి. ఇలా చేయటం వల్ల మనకి దోసకాయ టమాటా అనేవి మాడకుండా చక్కగా ఉడికిపోతాయి. ఇంతకీ ఇలాగ చేయటం మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇలా ఆవిరి పట్టి ఉడికినాయి అంటే చక్కగా మనకి లోపల కూరగాయలు 80% ఉడికిపోతుంది. దీనికి టైం ఎంతసేపు పట్టిందంటే 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకున్నాను, అంతే. చూడండి, ఎక్కడన్నా మీకు మాడిందా? టమాటాలు దోసకాయలు ఎంత బాగా ఉడికిపోయినాయి. టమాటాని ఇలా స్మాషప్ చేసుకోవటం వల్ల కూరకి గుజ్జు వస్తుంది, గ్రేవీలాగా ఫామ్ అవుతుంది. చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లోనే ఇలా స్మాషప్ చేసుకున్న తర్వాత ఇందాక పళ్ళెం మీద ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూరలో వేసేసుకోండి. తర్వాత ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మీరు ఇంకొంచెం వాటరీగా తినాలంటే ఇంకొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోండి. ఈ లోపల ఉడకపెట్టిన కోడిగుడ్లని చన్నీళ్ళల్లో వేసేసి వాటికున్న పొట్టును తీసేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత చాకుతోటి వీటికి నిలువుగా చుట్టూతా కూడా ఘాట్లు పెట్టండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల పులుసు అనేది గుడ్లల్లోకి బాగా ఇంకుతుంది. కూర రెడీ అయిందేమో చూద్దామా? కూర చూడండి, ఆయిల్ సపరేట్ అయింది, అంటే ఇది 85% వరకు కుక్ అయింది. దీంట్లో రెడీ చేసుకున్న కోడిగుడ్లను కూడా వేసేసి కోడిగుడ్లు బాగా కూరలో కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు కోడిగుడ్లు అనేవి విడిలిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత దీని మీద మూత పెట్టేసి 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్నారంటే కూర రెడీ అయిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయ్యి దోసకాయ
టమాటా చక్కగా ఉడికిపోయి కోడిగుడ్లకి ఈ పులుసు బాగా పట్టుకొని భలే ఉంది చూడటానికి. పైనుంచి ఫ్రెష్ కొత్తిమీరని వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఆ వేడికే మనకి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఎంత సింపుల్లో కదండి ఈ కూరను తయారు చేయటం. ఉప్పు, కారము, అలాగే దోసకాయ కూడా మంచి క్వాలిటీది కనుక వేశారంటే ఈ కోడిగుడ్డు దోసకాయ పులుసు అనేది అమోఘమైన రుచితో ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ పల్లెటూరి స్టైల్ కోడిగుడ్డు దోసకాయ పులుసుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. దానివల్ల ఈ వీడియోకి మంచి రీచ్ వచ్చి తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.